ఈరోజు నేను వచ్చాను బజాజ్ చేతక్ షోరూమ్‌కి. సో, రీసెంట్‌గా లాంచ్ అయిన బజాజ్ చేతక్ C25ని మీకు చూపించడానికైతే ఇప్పుడైతే నేనైతే షోరూమ్‌కొచ్చాను. You say slow down. I don't like to move too fast. It drowns the truth with things that are not real, and I really want us to be real. అండ్ ఈ వెహికల్ అనేది మనకి సింగిల్ వేరియంట్‌లో అవైలబుల్‌గా ఉంది. కలర్స్ కూడా మనకి 6 కలర్స్‌లో ఆఫర్ అయితే చేస్తున్నారు. ప్రతి కలర్ కూడా మంచి వైబ్రేట్‌గా అయితే కనిపిస్తుంది. మనకి ఇది హబ్ మోటార్‌తో అయితే తీసుకొస్తున్నారు. సో, దీనివల్ల పవర్ అనేది డైరెక్ట్ జనరేట్ అవుతుంది. మంచి పికప్ అనేది మనకైతే అందిస్తుంది. ఇంకా వెహికల్ యొక్క డిజైన్ చూసుకుంటే మనకి ఆల్ ఎల్ఈడి లైట్స్ అయితే ఇచ్చారు. అండ్ డిజైన్ మార్చారు ప్రీవియస్ చేతక్‌తో పోల్చుకుంటే గనుక. అండ్ సిగ్నల్ ఇండికేటర్స్ ఏవైతే ఉన్నావో అవైతే టాప్‌లో అయితే ఇవ్వడం అయితే జరిగింది. కింద అయితే మనకి ప్యానెల్ దగ్గర అయితే దీనైతే రిమూవ్ అయితే చేశారు. నీట్‌గా అయితే ఇచ్చారు. ఫ్రంట్ ప్యానెల్ ఏదైతే ఉందో అండ్ ఎల్ఈడి డిఆర్ఎల్స్ ఇచ్చారు. సెంటర్‌లో హెడ్ ల్యాంప్ అయితే ఉంది ఎల్ఈడి. అండ్ టెయిల్ ల్యాంప్ చూసుకుంటే గనుక మనకి ఐస్ ట్యూబ్ టెయిల్ ల్యాంప్ అంటున్నారు. ఎల్ఈడి తోటి వచ్చాయి. అండ్ చూడడానికి డీసెంట్ లుక్ అయితే మనకైతే కనిపిస్తుంది. అండ్ వెహికల్ అనేది మొత్తం కూడా మెటల్ బాడీతో అయితే మనకైతే అందిస్తున్నారు. సో, గుడ్ అని చెప్పుకోవచ్చు. వెహికల్ విషయంలో చూసుకుంటే గనుక ఒక బిల్ట్ క్వాలిటీ కావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా బజాజ్ చేతక్‌నైతే కన్సిడర్ అయితే చేయొచ్చు. ఇంక ఈ వెహికల్ యొక్క ఫీచర్స్ విషయానికి వస్తే గనుక ఈ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఏదైతే ఉందో ఎల్‌సీడీ ఫుల్ డిజిటల్ మీటర్ అయితే మనకైతే అందించారు. అండ్ ఇందులో బ్లూటూత్ కనెక్టివిటీ కూడా మనకైతే అందిస్తున్నారు. కాల్ అనేది ఆన్సర్ లిఫ్ట్ చేయొచ్చు, డిస్కనెక్ట్ అయితే చేయొచ్చు. మ్యూజిక్ కూడా ఇందులో అయితే యాడ్ చేశారని చెప్తున్నారు. సో, ఈ వెహికల్ మెయిన్ కాంపాక్ట్ స్కూటర్‌గా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే సిటీ రైడింగ్ కోసం అండ్ బిగినర్ డ్రైవర్స్ ఎవరైతే ఉంటారో కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సూట్ అయ్యే విధంగా అండ్ లేడీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సూట్ అయ్యే విధంగా ఈ వెహికల్ అనేది తీసేయడం అయితే జరిగింది. అండ్ దీని యొక్క బ్యాటరీ ప్యాక్ చూసుకుంటే మనకి 2.5 కిలోవాట్ అవర్ల బ్యాటరీ ప్యాక్ అయితే తీసుకొచ్చారు. అండ్ ఎవరైతే సిటీ రైడింగ్ కోసం ఒక స్మాల్ బైక్ చూస్తున్నారో చిన్న చిన్న అవసరాల కోసం లేదంటే కాలేజీకి వెళ్ళి రావడానికి ఏదైనా బయటికి వెళ్ళి రావడానికి సిటీలో ఎక్కువగా తిరగడానికి చూస్తున్నారు వాళ్ళకైతే ఇది పర్ఫెక్ట్‌గా సూట్ అవుతుంది. అండ్ దీని రేంజ్ చూసుకుంటే కనుక మనకి 113 కిలోమీటర్లు సర్టిఫైడ్ రేంజ్ అయితే ఇచ్చారు. బట్ రియల్ టైమ్‌లో చూసుకుంటే ఒక 90 కిలోమీటర్స్ రేంజ్ అయితే రావచ్చు ఈజీగానే. అండ్ దీని యొక్క టాప్ స్పీడ్ చూసుకుంటే 55 కిలోమీటర్ల టాప్ స్పీడ్ ఉంటుంది పర్ అవర్ కంటే. సో, హెవీ టాప్ స్పీడ్ అయితే ఉండదో నీకు ముందుగానే చెప్పాను కదా. బిగినర్స్‌కి, లేడీస్‌కి అయితే ఇది పర్ఫెక్ట్‌గా సూట్ అవుతుంది. అండ్ సిటీ రైడింగ్‌కి 50 కిలోమీటర్ టాప్ స్పీడ్ అనేది ఎనఫ్. చాలా వరకు బాగుంటుందని చెప్పొచ్చు, సరిపోతుంది. అండ్ ఇంకా ఛార్జింగ్ టైం చూసుకుంటే కనుక 0-80% ఛార్జ్ అవ్వడానికి 2 అవర్స్ 25 మినిట్స్ అయితే పడుతుంది. అది 100% ఛార్జ్ అవ్వడానికి 3 అవర్స్ 40 మినిట్స్ అయితే పడుతుంది. ఇంకా సస్పెన్షన్ విషయానికి వస్తే డ్యూయల్ టెలిస్కోప్ అయితే ఇచ్చారు ఫ్రంట్ సైడ్. చాలా కంఫర్టబుల్ సస్పెన్షన్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ సాఫ్ట్‌గా అయితే ఉంది. డ్రైవ్ చేసినప్పుడు సస్పెన్షన్ అనేది హార్డ్‌గా అయితే లేదు. అండ్ ఇది చూసుకుంటే కనుక ఇది ఎటువంటి డస్ట్ పడకుండా దీనికి కవర్ చేస్తూ కూడా మనకి ఇవ్వడం అయితే జరిగింది. అండ్ రేర్ సైడ్ చూసుకుంటే మనకి మోనోషాక్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో, గుడ్ అని చెప్పుకోవచ్చు. ఇది కూడా చూడడానికి సాఫ్ట్ సస్పెన్షన్ చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అండ్ ఈ వెహికల్ యొక్క వెయిట్ చూసుకుంటే మనకి 107 కేజీస్ అయితే ఉంది. చాలా తక్కువ వెయిట్ అని చెప్పుకోవచ్చు. టైర్స్ కూడా ట్యూబ్లెస్ టైర్స్ అయితే వస్తున్నాయి. అండ్ మనకి ఫ్రంట్ డిస్క్ బ్రేక్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఈ ప్రైస్‌లో డిస్క్ బ్రేక్ కూడా ఆఫర్ చేయడం అనేది మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఇందులో మెయిన్‌గా నాకు నచ్చింది అండర్ సీట్ స్టోరేజ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇది చూసుకుంటే కనుక ఇంత కాంపాక్ట్ స్కూటర్‌లో కూడా 25 లీటర్స్ బూట్ స్పేస్ అనేది ఇచ్చారు అండర్ సీట్ స్టోరేజ్‌లో. సో, ఇది నిజంగా ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. అండ్ లెగ్ రూమ్ కూడా నాకు చాలా కంఫర్టబుల్ అనిపించింది. మంచి లెగ్ రూమ్ అయితే ఇచ్చారు. అండ్ చూడడానికి చిన్న బైక్‌లా కనిపిస్తున్నా సరే మనకి ఇవ్వాల్సిన ఆ స్పేస్ ఏదైతే ఉందో అదైతే చాలా బాగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. అండ్ మీకు ఈ సీట్ హైట్ ఏదైతే ఉందో సీట్ హైట్ 763 సీట్ హైట్ అయితే ఉంది. ఈవెన్ మీరు 5 ఇంచెస్ హైట్ ఉన్నా సరే మీకు ఈజీగా అయితే మనకి హ్యాండిల్ అయితే చేయొచ్చు. అంత తక్కువ అయితే ఉంది సీట్ హైట్. ఒకసారి టెస్ట్ రైడ్ అయితే వేయండి, మీకైతే సరిపోతుంది. మీరు ఎక్కువ హైట్ తక్కువ ఉన్నా నడపగలనా లేదా, వెయిట్ క్యారీ చేయగలనా లేదా అని డౌట్ అయితే పడక్కర్లేదు. తక్కువ హైట్ ఉన్నా సరే దీన్ని ఈజీగా అయితే మీరైతే క్యారీ చేయగలరు. తక్కువ ప్రైస్‌లో మంచి బ్రాండ్‌లో మంచి బిల్ట్ క్వాలిటీ తోటి మనకైతే ఈ వెహికల్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇంకా వారంటీ విషయానికి వస్తే కనుక కంపెనీ ఇచ్చేదైతే 3 ఇయర్స్ ఆర్ 50,000 కిలోమీటర్స్ అయితే మీకు వారంటీ అనేది ఇస్తుంది. ఈ వారంటీలో ఏ చిన్న
పీస్ పోయినా సరే వాళ్ళు ఫ్రీగా వేస్తారని చెప్పేసి చేతక్ కంపెనీ అయితే చెప్తుంది. ఒకసారి మీరు కూడా తీసుకునే ఉద్దేశం ఉన్నప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ అంతేకాకుండా మీకు ఇంకా ఎక్స్టెండెడ్గా కావాలంటే అంటే 7 years దాకా వారంటీ కావాలంటే కనుక ఒక 6,000 పే చేసుకుంటే కనుక మీకు ఎక్స్టెండెడ్ వారంటీ వస్తుంది. అదైతే దగ్గర మనకి 70,000 దాకా కిలోమీటర్స్ దాకా అండ్ 5 years దాకా వారంటీ అయితే ఇస్తున్నారు ఒకవేళ ఎక్స్టెండెడ్ వారంటీ ఇస్తే కనుక. అండ్ మీకు ఇందులో యాక్సెసరీస్ కూడా మీరు సపరేట్గా వేయించుకోవాలి. సో అది ఎంత వేయించుకోవాలనేది మీకు ఇక్కడ డిస్ప్లేలో చేస్తాను. సెంటర్ స్టాండ్ కానీ శారీ పుట్రష్ కానీ ఇవి కూడా మీరు ఎక్స్ట్రా యాక్సెసరీస్లో అయితే మీరైతే ఎంచుకోవాలి. ప్రైస్ గురించి చెప్పేటప్పుడు ఒక్క నిమిషం, మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చాలా ఎఫర్ట్ పెట్టి మీకు కంటెంట్ అయితే చేస్తున్నాను. అండ్ కింద హైప్ అని ఉంటుంది, హైప్ ఇచ్చారంటే ఈ వీడియో అనేది మరి కొంతమందికి అయితే ఖచ్చితంగా రీచ్ అయితే అవుతుంది. వీడియోని ఒక లైక్ అయితే చేయండి. అండ్ ఇంకా ప్రైస్ విషయానికి వస్తే కనుక ఈ వెహికల్ యొక్క ప్రైస్ చూసుకుంటే 1 lakh నుంచి 1,05,000 మధ్యలో అయితే ఈ వెహికల్ ప్రైస్ అయితే ఉంటుంది. సో మీరుండే ఏరియాని బట్టి ఒక 2-3,000 అటు ఇటుగా అయితే ఫ్లక్చులేట్ అయితే అవుతుంది. మీకు ఇంత తక్కువ ప్రైస్ లో ఇంత మంచి ఫీచర్స్ తోటి ఇంత మంచి బిల్ట్ క్వాలిటీ తోటి అయితే మీకు వేరే వెహికల్ ఉండకపోవచ్చు. అండ్ మీకు ఈ వెహికల్ గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక మన కాకినాడ సర్పవరం షోరూమ్ లో ఉన్న బజాజ్ చేతక్ వారిది షోరూమ్ నెంబర్స్ అయితే మీకు కింద అయితే పెడతాను. సో ఈ నెంబర్స్ కి మీరు కాంటాక్ట్ అయ్యి మరిన్ని డీటెయిల్స్ అయితే మీరైతే తెలుసుకోవచ్చు. సో దట్స్ అ వీడియో గైస్. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి కంటెంట్లు మరిన్ని మీ ముందుకైతే నేనైతే తీసుకొస్తాను.